చీర తెచ్చాను తెల్లవాళ్ళు కట్టుకో మల్లెపూలు తెచ్చాను మంచమంత గల్లుకో బ్రతికే తెలియని రసరాత్రి శృతులే కలిసిన సుఖరాత్రి బ్రతికే తెలియని రసరాత్రి శృతులే కలిసిన సుఖరాత్రి ఎరగని వారికి యమరాత్రి యమరాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కౌగిస్తున్నది చలి రాత్రి అమ్మా అబ్బా ఎంత అంతో ఎక్కడ దాచావి నాకోసమే నువ్వు పుట్టినట్టుగా ఉంది. నన్ను దీవించండి. ఏమిటిది? నన్ను దీవించండి. ఏమైంది వాణి? ఏం విశేషం ఈరోజు? ఏమండి, ఈరోజు డిసెంబర్ 14 కాదు? అవును. ఈరోజు నా జీవితంలో మరపురాని మరవలేని రోజండి. కారణం? ఆ రోజు హైదరాబాద్ టాకుబండపై వద్దు వాణి, వద్దు. గతించిన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకొని మనసులో మానుతున్నా ఆ గాయాలను గుర్తెచ్చుకొని ఏమండి, నాకు పుణ్యజన్మను ప్రసాదించిన ఈ దేవుడికి నేనేమీ ఇవ్వలేని అభాగ్యురాలండి. వాణి, వాణి, నీకు నిజం చెప్పనా? ఆ రోజు ఆ సంఘటన జరగలేదు అనుకో, అందమైన ఇల్లాలు నాకు దొరికేనా? అదంతా నా మనసుకి మచ్చలేని నిదర్శనమండి. కానీ నేనేమో పూజకు పనికిరాని గడ్డి పువ్వును. ఆ గడ్డి పువ్వును దేవుని పాదాల చేతులు చేర్చి మీ గుండెలో దాచుకున్న మహానీయులండి మీరు. సరేలే, ఇంకాసేపు ఉంది. ఆ గుడిలో మాట్లాడాలని దేవుడు చేసేలా ఉన్నావు నన్ను. ఏమండి, ఈరోజు మీరు నాకు ఒక మాట ఇస్తారా? ఏమిటది? మీరు కాదని అంటే మిమ్మల్ని కోరుతాను. చెప్పు. ఏమండి, ఈరోజు మీరు చాలా అందంగా ఉన్నారు. తెలిపి ఇదా నీ కాదని మాట. ఏమండి, ఈరోజు మీరు నేను కలిసి గుడికి వెళ్దామండి. నాకు తిరిగిలేదు వాణి, నువ్వు వెళ్ళిరా. ఏంటమ్మా అంత తీరిక లేని పని? వాణి, ఏమిటి చిన్నపిల్ల? ఈ రోజు కోర్టు విషయ తాలూకా కేసు చూసుకోవాలి నేను. మీకెప్పుడు కోర్టులో కేసులు తప్పితే కాస్తంత భార్యమంతో గుడికి వెళ్దాం, ఆమె కోరికలు తీర్చుదాం, ముద్దు ముచ్చట ఏమీ ఉండదు. వాణి, ప్లీజ్ నన్ను వదిలే. ఈ కేసు చాలా ఇంపార్టెంట్ అయిన కేసు. ఏంటా కేసు? ఆ బందిపోటు మళ్ళీ దొరదాకా కేసట, పెద్ద కేసు. ఎస్ వాణి, ఈ కేసు బందిపోటు మల్లదొరదే. ఈ కేసు నేను టేకప్ చేస్తున్నా. ఆ విషయం నీకు తెలవదా? ఏమండి, ఆ కేసు మీరు అయినా ఎందుకు ఇలా భయపడుతున్నావు? వాడు ఏమైనా కొమ్మలు తిరిగిన మనగాడా లేక రక్తం తాగే రాక్షసుడా? ఆఫ్టర్ ఆల్ ఒక దొంగ, అడవి దొంగ. అన్యాయంగా అడవిలో తేగ చెట్లు ఎర్రచంద్రం నరికి వాటితో వ్యాపారం చేసుకుని బతికే ఒక కన్నింగ్ పిల్ల మాట విని నువ్వు భయపడతావు. ఏమండి, అది కాదండి. వాడు రక్తం తాగే రాక్షసుడు. వాడితో గ్యాంగ్ ఉంది. వాడు ఎందరో హతమార్చారని రోజు పేపర్లో చదువుతుంటే నాకు భయంగా ఉందండి. వాడు దొంగచాటుగా ఎంతమంది ఈ ప్రభుత్వ ఉద్యోగుల్ని హతమార్చే మాట నిజం.
కానీ కాలం ఎప్పుడు ఒక్కడికే అనుకూలంగా ఉండదు. నిన్నటి వరకు వాడికి అనుకూలంగా ఉంది, ఇప్పుడు చట్టానికి అనుకూలంగా ఉంది. అదే అంటే నిన్న నల్లమల కొండల్లో వాడి గ్యాంగ్ సమావేశమైన సంగతి తెలిసి పోలీసులు చుట్టుముట్టారు. ఆ కాల్పుల్లో కొంతమంది వాడి అనుచరులు హతమయ్యారు, మరి కొంతమంది తప్పించుకు పారిపోయారు. కానీ ఆ మందుధర మాత్రం ఈ చట్టానికి లొంగిపోయాడు. థాంక్ గాడ్. మరి ఇప్పుడు వాడు ఎక్కడ ఉంటున్నాడు? ఇక్కడే ఈ ఊర్లోనే పూర్తి బందోబస్తు ఉన్నాడు. వాడిప్పుడు కూరల తీసిన పాము. ఏమండి, అయినా మన జాగ్రత్తలో మనం ఉండటం. వాడి! నీకు ఎన్నిసార్లు చెప్పాలి ఆ పిరిగ ముందు నాకు నూరిపోయొద్దని? ఎవడికి వాడు మనకెందుకు అనుకుంటే ఇలాంటి నరరూప రాక్షసుడికి ఎదురేముంది? ఇలాంటి వాళ్ళని పెంచి పోషిస్తుంది ఈ సమాజం. సారీ అండి, మీకు ఇంకెప్పుడు ఇలాంటి పిరికి మాటలు చెప్పను, సరేనా? సరేలే, ఇంకా సేపు ఆపితే గుడిలో మాటలు రాని ఆ దేవుని చేతిలో ఉన్నావు నన్ను. వద్దండి, అలా అంటే అమ్మవారికి కోపం వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ నుండి తమను వెళ్ళకపోతే నాకు కోపం వస్తుంది. సరే, అలాగే మహాశయ, మీకెందుకు కోపం రప్పించాలి? సరే, నేను గుడికి వెళ్ళొస్తాను. మేమెవరము? అంత అవసరమా? అవసరం లేదనుకుంటే ఇక్కడ కిందకు వచ్చినట్టు. నీ పేరు జయచంద్ర కదూ? నువ్వు ఒక పబ్లిక్ లాయర్వి, అంటే ప్రభుత్వ లాయర్వి కదూ? నువ్వు మల్లిధరకు సంబంధించిన ఫైల్ కోర్టుకి తీసుకువెళ్తున్నావు. అవునా? ఏంటో అవును, రేపు నువ్వు కోర్టుకు వెళ్ళటం లేదు. అది చెప్పడానికి నువ్వెవడవరా? నేనెవరో తెలుసుకోవాలని ఉబలాటంగా ఉందా మిస్టర్ జయచంద్ర? ఉపవాదం ఏమిట్రా? ఊరపించుకొని కాదు తినే వల్లారా? ఆగు మిత్రమా, వీడికి మనమేమిటో, మన పవర్ ఏమిటో, మనం ఎలాంటి రాక్షసులమో తెలియక మాట్లాడుతున్నాడు. చూడు లాయర్, ఒక్క మాటలో చెప్పాలంటే యమపురికి పంపే యమకింకరులం. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళలేదనుకో, మిమ్మల్ని పంపిన ఆ త్వరకి మీ శవాలను కనుక పంపించాల్సి వస్తుంది. మర్యాదగా వెళ్ళిపోండ్రా. జయచంద్ర, నువ్వు వెళ్ళమంటే వెళ్ళిపోయే మామూలు మనుషులం కాదు నాయన. మరి ఎవరురా మీరు? జయచంద్ర, నువ్వు రెచ్చిపోయి మాట్లాడుతున్నావు. రేపు నువ్వు కోర్టుకి వెళ్తలేదు. మీరు చెప్తే నేను వినాలా? అవును, మేము అన్నది అన్నట్టుగా జరిగి తీరాల్సిందే. ఒకవేళ అలా జరగలేదంటే నువ్వు తిరిగి రాని తీరానికి వెళ్ళిపోతావు. ఏం ఎదిరిస్తున్నారా? బెదిరించడం కాదు, హెచ్చరిస్తున్నాం. మీరు బెదిరిస్తే బెదిరిపోవడానికి నేను ఓటు అనుకున్నారా? రండిరా. మర్యాదగా చేతులు పైకెత్తండి. అదేలా కాల్చి పడేస్తా. జై చంద్రుని మీలాంటి దోపిడా నిర్మించి జై చంద్రుని వెళ్ళి మిమ్మల్ని పంపిన ఆ త్వరగా చెప్పండి. రేపు
కోర్టు స్వయంగా నేనే అమలు ధర పైలు తీసుకొస్తున్నానండి. వాడికి వ్యతిరేకంగా కేసు కూడా వాదిస్తున్నానండి. కమ్మంటే చట్టభద్రంగా నన్ను ఎదుర్కోమని చెప్పండి. జయచంద్ర కోరి కయ్యాన్ని కాళ్ళు దూవుతున్నావు. నేను ఎంత చదువు చదివింది, ఈ వృత్తిని ఎన్నుకున్నది మీలాంటి రౌడీలకు భయపడి కదరా. న్యాయానికి న్యాయం చేస్తానండి. చూడు, ఒకవైపే చూడు. రౌడీలో వచ్చారు. ఆ లైఫ్ లో ఇలాంటి వాళ్ళని సంబంధం చూశాను. ఎవడో శ్రీవారు. అబ్బా, ఎక్కడికి వెళ్ళారు ఈయన? ఈయన గారికి దేవుడంటే కోపం, ఏదైనా మంచి చెప్పినా కోపం. పైకి ఎలా ఉన్నా మనసు మాత్రం వెన్నా. ఏమండి ఏమండి ఏమండో శ్రీవారు. అబ్బా, ఎక్కడికి వెళ్ళుంటారు? ఏమిటో వెన్నా జున్ను అంటున్నారు? అబ్బే, ఏమి లేదండి. పొరిగింటి పిండి గారు గేదా ఈనిందట. జున్ను పాలు పంపిస్తారంటే వద్దు పిండి గారు, మా వారికి పొరిగింటి పుల్లకూరలు ఇష్టం ఉండవు అని చెప్తున్నాను. ఓ సరే, జాగ్రత్తగా ఉండు. నాకు కొంచెం బయట పని ఉంది, వెళ్ళొస్తా. కాస్త లేట్ అవుతుంది, ఫోన్ చేసి నిద్రపో. అలాగే, ప్రసాదం తీసుకోండి. కళ్ళకు అద్దుకోకపోతే పుణ్యం మానేస్తుందా? అంతా నీ చేదస్త కాకపోతే. అది కాదండి. ఏది కాదు వాణి? ఎందుకు నేనంటే భయపడుతున్నావు? నేనేం మనిషిలా కనపడటం లేదా? అది భయం కాదండి, భక్తి. దేవుడంటే మరలా దేవుణ్ణి మన మధ్యలోకి తీసుకొస్తున్నావు. చూడవాణి, జీవితం ఒక అందమైన కళలో ఉండాలి. కానీ ఆ కళ భయంకరమైనదనుకో, జీవితాంతం భయంకరంగా ఉంటుంది. అదే కళ తీయనదనుకో, మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది. చూడండి, జీవితం ఒక కళలా ఉందనుకోండి, అది కొన్ని నిమిషాలు మాత్రమే. జీవితం వాస్తవం ఒక చేదు నిజం లాంటిది. అది అనుభవాల పాఠాలతో మొదలవుతుంది. అది చదివిన ప్రతిసారి కొత్తగాను వింతగాను ఉంటుంది. వాణి, నిజంగా నువ్వు నాకంటే చాలా గొప్పదానివి. నిజంగా నీ మాటల్లో చాలా మాటలో ఉన్న గొప్పది చాలా నిజం. రియల్ వెరీ గ్రేట్. ఏమండి, నా మౌనంతో మిమ్మల్ని చాలా నిరుత్సాహపరుస్తున్నాను కాదు? చూడవాణి, ఆడదానికి మౌనం ఒక అలంకారం. అయినా నేను ఒకసారి కోపగించుకుంటాను. నన్ను, నా మనసుని అర్థం చేసుకున్న అనురాగమూర్తివి. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. ఒక్క క్షణం నిన్ను వీడి నేనుండలేను. ఒక్క క్షణం నీ విరహం నీ తాళలేను. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది.
నీ మొగుడు మమ్మల్ని గుర్తిస్తాడే. ఎవరు మీరు? ఎవరి పేరు చెబితే ఇటు ప్రభుత్వం అటు ప్రజలు గడగడలాడతారు. ఎవరు విగ్రహం చూస్తే సామాన్యులు సైతం నిర్జీవం అయిపోతారు. ఎవరి పేరైతే ఈ పోలీసుల మధ్యలో మెదులుతూ ఉంటుందో ఆ భయంకర భీకర మరణ హోమం సృష్టించే ఆ మల్లుదొర తమ్ముడు సింగన్న వీడేనే. కలవర పడకే బుల్బుల్. మా రహస్య సమావేశం నల్లమల్ల అడవుల్లో జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు ఒక్కసారిగా మాపై మెరుపు దాడి చేశారు. మా గ్యాంగ్ లో కొంతమంది చనిపోగా మా అన్నని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ విషయం నాకు తెలిసేసరికి మా అన్నని కటికటాల వెనక్కి పంపించారు. అయితే పోలీసులు వద్దకు వెళ్ళక ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇక్కడికి రాకూడదే అనుకున్నానే. అన్నాను కానీ అనవసరంగా నీ మొగుడు నా మనుషులను కొట్టి నా విషయంలో తలదూర్చాడు. అనవసరంగా తలదూర్చినాడు. తల తీయడం ఈ సింగన్న అనవాయితే. నా భర్త మీ మనుషులు కొట్టాడా? మా అన్న తాలూకా ఫైల్ రేపు నీ మొగుడు కోర్టులో సబ్మిట్ చేయబోతున్నాడు. ఆ ఫైల్ ని కోర్టులో సబ్మిట్ చేయొద్దని చెప్పడానికి వచ్చిన నా మనుషుల్ని నీ మొగుడు కొట్టి పంపించాడు. ఏయ్, నీ మొగుడిని పిలవే. ఏయ్, పిలవ నీ మొగుడిని. ఆయన ఇంట్లో లేరు. ఆ? అయితే సరైన సమయానికే వచ్చా అన్నమాట. ఏంటి నువ్వు మాట్లాడేదే? అర్థం కాలేదా వాణి? నా పేరు నీకెలా తెలుసు? అవును, నీ పేరు వాణి. నువ్వు ఒక పతితవు. No! No! అరవకే అపరంజి బొమ్మ. నువ్వు కాలేజీ చదివే రోజుల్లో ఒక డబ్బున్న వాడిని ప్రేమించావు. వాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని ఈ సర్వస్వాన్ని అర్పించావు. కానీ వాడు నిన్ను సిగరెట్ కాల్చిన పేక వల్లి వాడుకొని విసిరేశాడు. ఆ బాధతో నువ్వు ట్యాంకు బండిపై ఉన్న హుసేన్ సాగర్ లో దూకి ఆత్మహత్య చేసుకుంటూ ఉండగా అటుగా వెళుతున్న చైతంగా నిన్ను చూసి కాపాడాడు. ఆ తరువాత చరిత్ర నేను చెప్పనవసరం లేదనుకుంటా. నీకు ఈ విషయాలని ఎలా తెలుసు? నేను ఎవరికైనా స్పాట్ పెట్టాలనుకున్నప్పుడు ముందు వాడి చరిత్రని వాడి కుటుంబ చరిత్రను తెలుసుకుంటాను. నేను రెచ్చిపోతే వాడు చచ్చిపోతాడు. చూడు, నువ్వు చెప్పినవన్నీ నిజమే, నేను కాదన్ను. కానీ మరోసారి పతితన్నా అంటే నీకు మర్యాద దక్కదు. వారేవా, ఏమి ధైర్యం, ఏమి తెగింపు. భర్త ధైర్యం భార్యకొచ్చిందన్నమాట. నేనెవరన్నది తెలిసి, నా పేరేంటో తెలిసి నువ్వు ఇలా మాట్లాడుతున్నావంటే నీకున్న ధైర్యాన్ని వర్ణించడం బహుశా నా వల్ల కాదేమో. అందుకే నీలాంటి పొగరున్నాడు వాళ్ళంటే ఒక ఆడదాంతో ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గు రాలేదు? సిగ్గా సిగ్గా అయినా ఆడదాన్ని అనుభవించడానికి సిగ్గెందుకే? మగ సిరి కావాలి కానీ. నీచుడా, నీకు తల్లి చెల్లి ఎవరు లేరా? నువ్వు కూడా ఒక ఆడదానికి జన్మించాడ సత్యాన్ని గుర్తుంచుకో. ఏయ్, ఏమిటే రెచ్చిపోతున్నావు? నీ పొగరు తుంచి నీ మగడు పొగరు దించి నీ ఇద్దరిని సజీవ సమాధి చేయడానికే వచ్చానే. అచ్చా అచ్చా, నా భర్త వచ్చాడంటే నిన్ను ముక్కలు ముక్కలుగా నరుగుతాడు.